ఇక నా పాడ్కాస్ట్ ఐ థింక్ మై పాడ్కాస్ట్ ఈజ్ ఐ థింక్ రిలేటివ్లీ ఓల్డర్ దాన్ యువర్స్ గెస్సింగ్ ఏప్రిల్ 2020లో యా మీది ఓల్డర్ దాన్ మై ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చెప్పాలంటే. ఇంగ్లీష్ కూడా మనది May 17th, 2020లో. ఓకే. అంతకుముందు నేను ఎప్పటి నుంచో పాడ్కాస్ట్ వింటా ఉండేవాడిని అని ఆలోచన. కానీ ఆ పాండమిక్ టైం ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు ఏదో ఒకటి మీటింగ్స్ పెడతారు. అంటే అంతకుముందు 10 hours మీటింగ్స్ ఉంటే ఇప్పుడు 12 hours మీటింగ్. అయినా కూడా వాటి మధ్య ఏదో బ్రేక్ కావాలి, మెంటల్ రిలీఫ్ కావాలి, మొదలు పెట్టాను పాడ్కాస్టింగ్. దాని తర్వాత ఒక 2-3 ఎపిసోడ్స్ దెన్ ఐ ఫౌండ్ మై కాలింగ్ నీష్. ఏంటంటే తెలుగులో పాడ్కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా కనీసం 15 కోట్ల మంది, 18 కోట్ల మంది లేకపోతే ఉన్న తెలుగు వాళ్ళకి పట్టుమని ఒక 100-150 కూడా పాడ్కాస్ట్, రీడింగ్ బెడ్ టైమ్ స్టోరీస్, అతి సినిమాల గురించి మాట్లాడుకోవటం, అలా కాకుండా టాపిక్స్ దట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, పీపుల్ హూ లైక్ ఇట్ మోర్ సెరెబ్రల్ కోసం చేద్దాము. తెలుగులోనే ఏ టాపిక్ అయినా సరే. అప్పటి నుంచి అదే పంథాలో పోతున్నాను. దాదాపు 150 దాకా వచ్చాం. ఇంకా మేబీ ఇంకొక 1 or 2 ఎపిసోడ్స్లో 150 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ కంప్లీట్ అవుతుంది. పాడ్కాస్ట్ పేరు హరివిల్లు. అన్ని పాడ్కాస్ట్ స్పాటిఫై లాంటి యాపిల్ పాడ్కాస్ట్ అన్నిటిలోనే ఉంది. దాంతో యూట్యూబ్ ఛానల్ కూడా, ఇఫ్ యూ సర్చ్ ఫర్ హరివిల్లు పాడ్కాస్ట్, యూ కెన్ ఫైండ్ దట్. ఇఫ్ యూ లైక్ ఇట్, he's actually running some kind of a financial services. అవును, ఫిన్టెక్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్. ఆయనది నేను అశాంతం